బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి అంటూ మాయమాటలు చేస్తున్నారని, ఇక 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏం చేశారని విమర్శించారు. అధికారం ఉందనే అహంతో కొందరు నాయకులు ప్రజలకు పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నారని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆయన ఎన్నికలు వస్తేనే బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు గుర్తుకు వస్తారని, లేదంటే కమిషన్లు కలెక్ట్ చేసే పనిలో ఉంటారని కూడా ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలు కోరారు. వచ్చిన తర్వాత స్థానికంగా సింగరేణిలో ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని కూడా తెలియజేస్తున్నారు. ఒక ఎమ్మెల్సీ చెప్పింది మీరు వీడియోలో విన్నారు. అధికార మదంతో ఎలా ఊగిపోతున్నాడో మీరు విన్నారు. అంటే ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో అధికార పార్టీ ప్రజలు తప్ప సామాన్య ప్రజల్ని బతకనియ్యొద్దు అని మొన్నటిదాకా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు వారి తొత్తులు ఎలా ఉన్నారో స్పష్టంగా ఈ వీడియో ద్వారా మనకి వినిపిస్తుంది. మీరు డబ్బులు కట్టినట్లయితే, మీరు 30,000, 35,000 కట్టినట్లయితే మీకు గొర్రెల స్కీమ్ ఇస్తారు. 40,000 అంట, 43,000 కట్టినట్లయితే